యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవార దినము స్త్రీలముగా అనేకుల నిమిత్తం విజ్ఞాపన చేయుటకు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోగలుగుటకు, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమండి యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వినువారును గ్రహించుటకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనము యేసు తల్లిని గురించి ధ్యానిస్తున్నాం. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహమునకు యేసు తల్లి హాజరైంది. వివాహం అన్ని విషయములలో ఘనమైనటువంటి కార్యము గనక ఆ వివాహ కార్యంలో యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా ఆ వివాహమునకు ఆహ్వానించబడ్డారు. వివాహ కార్యక్రమంలో కానా అనేటువంటి ఊరిలో ఎంతో పుష్కలంగా దొరికేటువంటి ద్రాక్షారసం, ద్రాక్ష తోటలు విస్తారంగా ఉండేవి. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, పాడి పంటలు విస్తారంగా ఉండేవి. ప్రతి విందులో కూడా ద్రాక్షారసం ఎంతో ప్రాముఖ్యమైంది. భోజన పదార్థాలతో పాటు ద్రాక్షారసం పోయిట ఆనవాయితీ. కాబట్టి యేసు తల్లి అక్కడ ఉంది. అక్కడ జరిగేటువంటి విందు కార్యక్రమాల్లో ద్రాక్షారసం కొరత ఏర్పడింది. విందు జరుగుతూ ఉంది. ఒక్కొక్కసారి విందుకు మనం ఆహ్వానించిన దానికంటే కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనం అనుకున్న లెక్కను మించి కొన్నిసార్లు ప్రజలు వస్తూ ఉంటారు. మన బంధుమిత్రులు సంతోషంగా పాల్గొంటారు కొన్ని సందర్భాలలో. ఆ విధంగానే అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం వల్ల అక్కడ ద్రాక్షారసము కొరత ఏర్పడింది. కుటుంబం అంతా కలవరంతో ఉంది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆందోళన పడుతున్నారు. వివాహం విందు కార్యక్రమంలో ఎవరు అసంతృప్తిగా వెళ్ళిపోతారో, సంతోషంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ విందులో ఎవరు కూడా ద్రాక్షారసం త్రాగకుండా వెళ్ళకూడదు. సరిపోయినంత ఆహారం తృప్తిగా తినకుండా వెళ్తే అవమానకరం అని వారు కలవరపడతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యేసయ్య తల్లి మరియా ఆ కుటుంబం వారి యొక్క పరిస్థితులను, వారి యొక్క ఆందోళనను గమనించి దబదబా యేసయ్య దగ్గరకు వచ్చేసింది. అయ్యా, ద్రాక్షారసం అయిపోయింది, నువ్వేదైనా ఒక అద్భుత కార్యం జరిగించు అని తన కుమారుడే కదా అని ఆయన యొద్దకు వచ్చింది యేసయ్య తల్లి. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, అమ్మా, నాతో నీకేమి? నా సమయం ఇంకా రాలేదనెను. ఒక్కసారిగా యేసు ప్రభు తల్లి తన మనసులో భద్రపరుచుకున్నటువంటి ఆలోచనలు, యేసయ్య గురించి దూత తనతో పలికినటువంటి మాటలు, యేసు ప్రభు ఎవరు అని ఆమె ఆలోచించుకున్నప్పుడు తను వెంటనే కూడా వెనక్కి తగ్గిపోయింది. యేసు ప్రభు గురించి ఆమె ఆలోచించింది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో చూడండి. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆయన దేవుని కుమారుడు. యేసయ్యకు ఆమె పరిశుద్ధమైన గర్భంలో మోసింది అంత మాత్రమే. కానీ ఆమె కన్న కుమారుడు కాదు యేసు ప్రభు, సర్వోన్నతుని దేవుని కుమారుడు. చూడండి, దూత ఏమంటుంది? మరియా, భయపడకుమో, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు.
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. చూసారా, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. నేను చెప్పంగానే ఆయన చేయాలని ఏమి కూడా లేదు. ఆయన దేవుని కుమారుడు. కాలములు సమయములు ఆయన ఆధీనములో ఉన్నాయి. ఆయన ఇష్టానుసారంగా సమస్తము జరుగుతాయని ఆమె గమనించింది. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 48, 49 వచనాలు. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తల్లియు నీ తండ్రియు నేను దుఃఖపడుచు నేను వెదకుచుంటివని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరెరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రపరుచుకొనెను. యెరూషలేము దేవాలయంలో మరి పండుగకు వెళ్ళినటువంటి వారు సంతోషించి ఆనందించి దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహిమపరిచి వారు తిరిగి వస్తున్నప్పుడు తమతో పాటు వారి కుమారుడు లేడు. యేసు ప్రభుకప్పుడు 12 సంవత్సరాల వయసు. దేవాలయంలో కూర్చొని తర్కించుచున్నటువంటి సమయంలో వారి తల్లిదండ్రులు మరి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. యేసయ్య లేడు అని మళ్ళీ వెనుదిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభు పలికినటువంటి మాట, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరగరా? చూసారా, వెంటనే ఆ విషయాలు ఆమె తన హృదయంలో భద్రపరుచుకుంది. తన హృదయంలో భద్రపరుచుకొని సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అని గ్రహించింది. అందుకనే మరి ఆమె వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఆలోచిస్తుంది. మార్కు సువార్త 3వ అధ్యాయము 32వ వచనం చూడండి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో అనగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరులను నా సహోదరియు నా తల్లియు అని చెప్పెను. చూసారా, దేవుని మాటలను అనుసరించి దేవుని ఆజ్ఞలను గైకొనేటువంటి వారే నా తల్లి నా సహోదరి. వెంటనే ఆమె ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంది తన మనసులో. మరి వాటిని భద్రం చేసుకుంది గనుక అదే లూకాసు వార్త 8వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన, దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ఈ విధంగా ఆమె వెంటనే ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మరి ఆయన మాటలను మరి గుర్తు చేసుకుంటా ఉంది. ఆయన ఏమంటాడో అని ఆలోచన చేసుకుంటున్నప్పుడు మరి, అమ్మ, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్పినప్పుడు ఆమె ఏమన్నదో చూడండి. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య చెప్పింది మనం చేయాలి. ఇతరుల గురించి దేవుని సన్నిధిలో మనము విజ్ఞాపనలు చేయాలి. దేవుని సన్నిధిలో అడగాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. వారి స్వస్థత కోసం, వారి ఆరోగ్యం కోసం, వారి ప్రయోజనం కొరకు, వారి మరి అనేక విషయాల నిమిత్తం దేవుని సన్నిధిలో మనము విజ్ఞాపన చేయవలసి ఉంది. మరియా మరి అక్కడ జరిగే ఎవరి ఇంట అయితే విందు జరుగుతుందో వారి నిమిత్తము యేసయ్య దగ్గరికి వచ్చి అడిగింది. కానీ అనుకూల సమయమందు ఆయన మనకి సమాధానం ఇచ్చేటువంటి దేవుడని మనం గ్రహించాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుణ్ణి ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూడండి, అనుకూల సమయమందు ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. మరి అందుకని మరియా ఏమంటుందంటే, ఆయన మీతో చెప్పున్నది చేయుడి, ఆయన చెప్పిన మాటలకు లోబడండి,
వెంటనే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనంలో, యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. అంచుల వరకు వాళ్ళు నింపినప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పెను. ఎంత గొప్ప కార్యం జరిగిందో చూడండి. యేసయ్య మాటలో శక్తి ఉంది. అందుకనే మరియమ్మ అన్నది, ఆయన మీతో చెప్పింది చేయండి. మనం ఎన్నో విషయాలు ఆయన అడుగుతాం, ఎన్నో విషయాలు ఆయన దగ్గర మొరపెట్టుకుంటాం, ఎన్నో పరిస్థితులు చెప్పుకుంటాము, కానీ ఆయన చెప్పేది మనము చేయాలి. ఆయన చెప్పింది మనం చేసినప్పుడు నీళ్లు ఏ విధంగా ద్రాక్షారసంగా మార్చబడ్డాయో, విలువలేనటువంటి మన జీవితాలు, అయోగ్యమైనటువంటి జీవితాలు, ఎందుకు పనికిరానటువంటి మన జీవితాలు మధురముగా మార్చబడతాయి, ఆశీర్వాదంగా మార్చబడతాయి, అనేకులకు ఉపయోగకరంగా మార్చబడతాయి, అనేకులకు మేలుకరంగా మార్చబడతాయి. ప్రజల మధ్యలో ఆశ్చర్యకరంగా మనము నిలబడతాం. ఎవరు నమ్మలేని గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలం. ఇతరులు మనల్ని చూసినప్పుడు దేవుణ్ణి మహిమపరచగలరు. అదేవిధంగా అక్కడ అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు. 11వ వచనంలో, గలిలయలోని కానాలో యేసు ఆ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. ఈ విధంగా యేసు ప్రభు సూచక క్రియను చేసి నీటిని ద్రాక్షారసంగా చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది కానాలో చేసిన మొదటి సూచక క్రియగా చెప్పబడుతుంది. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారా, యేసు మీతో చెప్పినది చేయండి అని మరియమ్మ చెప్పింది కాబట్టి పరిచారకులు లోబడ్డారు. దేవుని కార్యం అక్కడ చూడగలిగాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనంలోని గమనించినట్లయితే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూసారా, మరియా ఏ విధంగా కానా అనేటువంటి ఊరిలో వివాహ కార్యక్రమాల్లో విందులో ఏర్పడినటువంటి కొరత నిమిత్తము దేవుని సన్నిధిలో మొరపెట్టిండు. అదేవిధంగా కపెర్నహూములో ఒక శతాధిపతి తన దాసుడు పక్షవాయువుతో పడి ఉండగా అతడు బాగుపడాలని యేసయ్య దగ్గరికి వచ్చాడు. పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసు ఆయన యొక్క మనవిని ఆలకించి, నేను వచ్చి వాడిని స్వస్థపరచదునని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి ఏమన్నాడంటే, ప్రభువా, నేను శతాధిపతిని, నా కింద 100 మంది పనివారు ఉన్నారు. నేను ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నాకే ఇంత అధికారం ఉంది. నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు. నీవు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుడను కానయ్యా. నువ్వు ఒక్క మాట మాత్రం సెలవేవు. నా పనివారు ఏ విధంగా నాకు లోబడతారో నువ్వు ఒక్క మాట సెలవిస్తే పనులన్నీ కూడా జరిగిపోతాయి ప్రభువా. నువ్వు దేవుని కుమారుడవు, నీ మాటలో అంత శక్తి ఉంది అని ఆయన మాట్లాడినప్పుడు శతాధిపతి ఏమన్నాడంటే, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను.
యేసు ఈ మాట విని ఆశ్చర్యపోయాడు. చూడండి ఎంత తగ్గింపు, ఎంత వినయము, ఎంత విధేయత. నీ మాట మాత్రం సెలవిమ్ము ప్రభువా, నా దాసుడు బాగుపడతాడు. ఆయన యొక్క విశ్వాసం చూడండి ఎంత బలంగా ఉందో. యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఇజ్రాయేల్లో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదండి, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతరుల గురించి మనము మరి దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే అవసరం మనకుంది. మరియా ఆ విందులో ఏర్పడిన కొరత నిమిత్తం ఆ ఇంటి వారి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసింది. శతాధిపతి తన దాసుని గురించి వేడుకుంటున్నాడు దేవుని దగ్గర. మరి మనం కూడా ఇతరుల గురించి మొరపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల క్షేమం కొరకు మనం మొరపెట్టుకునే అవసరం ఉంది. అదేవిధంగా యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చనని చెప్పాను. యేసు ప్రేమించినటువంటి కుటుంబం, మార్తా మరియల తమ్ముడు లాజరు మరి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని, రోగి అయి ఉన్నాడని యేసు ప్రభుకు చెప్పినప్పుడు ఈ వ్యాధి, ఈ రోగము మరి దేవుని మహిమ కొరకే వచ్చింది కానీ దీని ద్వారా మరి ఏ కీడు కూడా సంభవించదని మరి వారితో చెప్పాడు. అయినా కానీ అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు ఉండెను. యేసు ప్రభు మరి ఇంకా ఆయన సేవా కార్యక్రమాలు జరిగించుకుంటూ ఉన్నాడు. లాజరు రోగి అయి మంచంలో పడి ఉన్నాడు. యేసు ప్రభు మరి అక్కడ 2 దినములు పరిచర్య చేయుచున్నప్పుడు తన సహోదరుడైనటువంటి మార్తా మరియల సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. మార్తా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండని ఎడల నా సహోదరుడు చావకుండును. చూడండి యేసయ్యతో అంటుంది, ప్రభువా నీవిక్కడ ఉంటే నా తమ్ముడు మరి చనిపోయి ఉండేటువంటి వాడు కాదు అని యేసయ్య దగ్గర మరి మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. 11వ అధ్యాయము 40వ వచనం చూడండి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు, నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పి మరి లాజరును బయటికి పిలిచాడు. చూడండి 43వ వచనం. లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలపలికి వచ్చెను. అతని ముఖములకు రుమాలు కట్టబడి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పివేయుడని వారితో చెప్పెను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి, నమ్మినప్పుడు దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. చనిపోయినటువంటి లాజరు యేసు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోలేడు. చనిపోయిన వాడు సమాధి చేయబడ్డాడు, పేత వస్త్రాల చేత చుట్టబడి సమాధిలో పెట్టబడ్డాడు. కానీ తన అక్క చెల్లెళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు, ప్రభువా నీవిక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికుండేవాడు. అయినా కానీ యేసు ప్రభు ముందే చెప్పాడు, ఇది కీడు కొరకు కాదు, ఇది దేవుని మహిమ కొరకు జరిగిన కార్యక్రమం. మీరు నమ్మండి, నమ్మిన ఎడల మరి దేవుని మహిమను మీరు చూడగలరు, దేవుని కార్యాలు మీరు చూడగలరు అని మరి వారితో చెప్పినప్పుడు అదేవిధంగా అక్కడ మరి దేవుని కార్యం జరిగింది. లాజరు తిరిగి లేపబడ్డారు. ఈ దినమున మనము కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మరి ప్రజల నిమిత్తం, రక్షణ లేని వారి నిమిత్తం, దేవుని ఎరగనటువంటి వారి నిమిత్తం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి. ప్రభువా కరుణించు, వీరిని జ్ఞాపకం చేసుకో, వీరిని రక్షించు. మరి పాపముల చేత, అపరాధముల చేత, శాపముల చేత దేవుని ఎరగనటువంటి వారు చచ్చినటువంటి వారితో సమానం. వారికి తిరిగి జీవం రావాలంటే, వారు జీవం పొందుకోవాలంటే
యేసయ్య దగ్గరికి రావాలి. వారి నిమిత్తం మనము మరి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాల్సిన అవసరం మనకుంది. అదేవిధంగా దేశ క్షేమం కొరకు కూడా మనం ప్రార్థించాలి. అబ్రహాం చూసినట్లయితే సొదొమ గొమొర్రాలో మరి లోతు మరి అక్కడ ఉన్నప్పుడు మరి భయంకరమైనటువంటి పాపంతో మరి భయంకరమైనటువంటి దేవునికి విరోధమైన కార్యాలు అక్కడ జరుగుతున్నప్పుడు మరి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని అగ్నితో కాల్చివేయాలనుకున్నాడు దేవుడు. ఆదికాండము 18వ అధ్యాయము చూడండి 23వ వచనంలో, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లైన దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలో ఉన్న 70 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక మానవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునైను. చూడండి, ఆ పట్టణం నిమిత్తం అబ్రహాం మొరపెట్టుకుంటున్నాడు. ప్రభువా, దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? ఆ పట్టణాన్ని కాపాడు ప్రభువా. ఎందుకంటే నీతిమంతుడైన లోతు కుటుంబం అక్కడ నివాసం ఉంటున్నారు. వారిని రక్షించండి. ఆ పట్టణాన్ని కాపాడమన్నప్పుడు మరి ఒక 50 మంది, 45 మంది, 40 మంది ఈ విధంగా బతిమాలుకుంటూ దేవుని దగ్గర గోజాడుతున్నాడు. చివరికి మరి ఆయన చెప్పిన విధంగా కొంతమంది కూడా లేకపోవడం వల్ల ఆ నీతిమంతులనే బయటికి తీసుకొని వచ్చి ఆ పట్టణం కాల్చివేయబడింది. చూడండి, దేవుని కృప నిమిత్తం మనం మొరపెట్టుకోవాలి. అనేకుల నిమిత్తం మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. అనేకుల నిమిత్తం దేవుని సన్నిధిలో మనం అంగలార్చాలి. అప్పుడు దేవుని కృపను మనం పొందుకుంటాం. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో మరి గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకనే యేసు తల్లి ఏమని చెప్తుందంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. మరియమ్మ అనేకుల నిమిత్తము మరి యేసయ్య దగ్గరకు వచ్చి చెబుతుంది. యేసయ్య దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. మరి ప్రజల క్షేమం కొరకు మరి అనేకుల నిమిత్తము మరి ఆమె మాట్లాడుతుంది. ఆ విధంగా మరియ వలె మనం కూడా అనేకుల నిమిత్తము మరి మొరపెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా విజ్ఞాపన చేస్తామో ఆయన తెలియజేసేటువంటి మాటలను మనం గమనించాలి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడే మన జీవితంలో మనం గొప్ప కార్యాలను మనం చూడగలము. లేకపోతే దేవుని అద్భుత కార్యాలను మనం చూడలేము. ఎందుకంటే లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి గమనించండి. జన సమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరంలో ఉన్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోను దోణిదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్మని ఆయనతో చెప్పాను. వారాలాగు వేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పీలిపోగా. చూడండి, దేవుని మాటకు లోబడాలి. ఆయన చిత్తానికి లోబడాలి. ఆయన మాటలకు విధేయత చూపించాలి. యేసు తల్లి అయినటువంటి మరియ చెప్పే విషయం అదే. ఆయన మీతో చెప్పినది చేయండి. రాత్రంతా కష్టపడ్డారు, ఎంతో ప్రయాసపడ్డారు, మరి నిద్ర లేదు. వారు ఎన్నో రకాలుగా అలసిపోయారు, ప్రయాసపడ్డారు. లోతుకు నడిపించి మరి ఎన్నో రకములుగా ప్రయత్నించారు. చేపలు ఎక్కడ దొరుకుతాయో వారికి తెలుసు.
ఆ ప్రాంతాల్లోకి వెదికి వలలు వేసి అలసిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో యేసు ప్రభు సీమోనుదైన ఒక దోణి ఎక్కాడు. కొంచెం లోతుకు నడిపించి వలేయండి. అయ్యా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తాం. చూడండి, ఆయన చెప్పినది మనం చేయాలి. ఎప్పుడైతే ఆయన మాటకు లోబడ్డారో మరి గొప్ప కార్యాన్ని వారు చూడగలిగారు, గొప్ప అద్భుత కార్యాన్ని వాళ్ళు చూడగలిగారు. విస్తారమైన చేపలు మరి వారు మరి వలలు వేసి మరి పట్టుకోగలిగినట్టుగా మనం చూడగలం. ఆ విధంగా యేసయ్య మాటలో శక్తి ఉంది, యేసయ్య మాటలో బలం ఉంది, యేసయ్య మాటలో అద్భుత కార్యాలను మనం చూడగలుగుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఒక కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికెరపడి చెయ్యి చాపి వాయిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. చూసారా ఏమంటున్నాడు? నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. యేసయ్య మాటలో ఎంత శక్తి ఉందో చూడండి. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి, నాకిష్టమే. చూసారా, యేసు ప్రభు మనం మంచిగా ఉండాలని, మనం బాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీకు ఇష్టమైతే నాకు ఉద్యోగం దయచేయి, నీకు ఇష్టమైతే నాకు ఒక వివాహం జరిగించు, నీకు ఇష్టమైతే నన్ను ఆశీర్వదించు, నీకు ఇష్టమైతే నాకు దయచేయి ప్రభు అన్నప్పుడు మనం బాగుపడాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మనకు కావాల్సింది ఆయన ఇచ్చే దేవుడు కాబట్టి నాకు ఇష్టమే, నువ్వు పొందుకో. ఆయన మాటలో ఆయన శక్తి ఉంది కాబట్టి ఆయన దగ్గరికి మనం రావాలి, ఆయనకు మొరపెట్టుకోవాలి, ఆయన సన్నిధిలో చేరి మనము విజ్ఞాపన చేయాలి. అప్పుడు మనం గొప్ప కార్యాలు మనం చూడగలం. ఆయన మాటలో ఎంత శక్తి ఉందంటే, ఆయన స్వరంలో ఎంత మరి శక్తి ఉందంటే, ఆయన బలమైనటువంటి స్వరం. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 3వ వచనం నుండి గమనించండి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరం బలమైంది, యెహోవా స్వరం ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. ఆయన స్వరం ఎంత బలమైందో చూడండి, ఎంత శక్తివంతమైంది. ఆయన స్వరము ప్రభావము గలది. ఆయన సెలవిచ్చాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. ఆయన కార్యములు గొప్పవి, ఆయన కార్యములు ఘనమైనవి. అందుకని మరి ఆయన మాట మనల్ని జీవింపజేస్తుంది. ఆయన మాటలో మరి బలం ఉంది కాబట్టి మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. చూడండి, ఆహారం వల్ల మాత్రమే కాదు కానీ దేవుడు సెలవిచ్చినటువంటి తన నోటి మాట వలన మనుషులు నరులు జీవించగలుగుతారు. కాబట్టి మనం గమనించాలి, ఆయన చెప్పింది మనం చేయాలి. మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. ఆయన మరి మన జీవితంలో మనం ఎంతో ఆశీర్వదించబడాలని ఆయన కోరుకుంటాడు కనుక ఆయన చెప్పింది మనం చేసినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కాబట్టి ఈ దినమున మరి మరియమ్మ ఏ విధంగా మరి తన వారి కొరకు వేడుకుంటుందో, శతాధిపతి మరి తన వారి కొరకు ఏ విధంగా వేడుకుంటున్నారో, అబ్రహాము తన వారి కొరకు తన దేశం మరి లోతు నివసించేటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణం కొరకు వేడుకుంటున్నాడు. ఆ విధంగా మరి మనం కూడా వేడుకున్నట్లయితే మరి అనేకులు రక్షించబడతారు, అనేకులు మరి దేవుని యొద్దకు రాగలుగుతారు, అనేకులు జీవాన్ని పొందుకోగలుగుతారు, అనేకులు మరి మంచి వారి జీవితాలు మార్చుకొని చెడు ప్రవర్తనను విడిచిపెట్టుకొని రక్షింపబడి మంచి మార్గంలో మరి వారు నడవగలుగుతారు. కాబట్టి అనేకుల నిమిత్తం మనము మరి మొరపెట్టుకోవాల్సినటువంటి
మరి భారం మనపైన ఉంది. నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవుడు మరి మన జీవితాలను కూడా మార్చి మనల్ని ఆశీర్వదిస్తాడు కనుక మనం ఆయన మాటలకు విధేయత చూపుదాం. అటువంటి గొప్ప కృపా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.